తిరుమలలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా లోకేష్ కుమారుడు దేవాంశ్ బర్త్డే సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాంశ్ పేరుతో ఒక్కరోజు అన్నప్రసాదం వితరణ చేయనున్నారు. అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు చంద్రబాబు వడ్డించనున్నారు. చంద్రబాబు తిరుమల పర్యటనకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్ చెప్పండి. వెంకటేష్, తిరుమల శ్రీవారి దర్శనం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేష్, అదేవిధంగానే కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ రావడం జరిగింది. అయితే ఇవాళ దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా రావడం జరిగింది. ఇక్కడ స్వామివారిని కాసేపటి క్రితమే శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆలయం లోపలికి అంటే సాంప్రదాయం ప్రకారం అంటే ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం అంటే ఇస్తికాపాల తర్వాత మహద్వార ప్రవేశం ఉన్నప్పటికీ కూడా ఆయన నేరుగా అంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు కాబట్టి నేరుగా వైకుంఠం 1 నుంచి కూడా ఆయన లోపలికి ఆలయం లోపలికి రావడం జరిగింది. నేరుగా వచ్చినటువంటి సీఎం కి టీటీడీ అధికారులు అదేవిధంగానే అర్చకులు ఇస్తికాపాల స్వాగతంతో ఘన స్వాగతం పలికారు. దాని తర్వాత నేరుగా స్వామివారిని మూలమూర్తిని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత, ఎందుకంటే ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, వాళ్ళ ఇల్లెలుపు దేవుడు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా కుటుంబ సభ్యులు వస్తూ ఉంటారు ఇక్కడికి. అందువల్లనే ఇవాళ దేవాన్స్ పుట్టినరోజు, మనవడు పుట్టినరోజు కావడంతోనే నేరుగా కుటుంబ సభ్యులతో నేరుగా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే రంగనాయకుల మండపంలో సతీ సమేతంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అదేవిధంగానే మంత్రి లోకేష్ కి వీళ్ళకందరికీ కూడా టీటీడీ అధికారులు, అర్చకులు, వేద పండితుల ఆశీర్వచనం కూడా ఇవ్వడం జరిగింది. మరి కాసేపట్లో అంటే స్వామివారికి సంబంధించి నిత్య అన్నదాన కేంద్రంలో ప్రతిరోజు 70 నుంచి 80 వేల మంది అన్నప్రసాదాలు స్వీకరిస్తూ ఉంటారు. ఇక్కడ ఆ అన్నప్రసాదం అంటే ఈ రోజు దేవాంశ్ పుట్టినరోజు కనుక ఇవాళ ఒక్కరోజు పూర్తిగా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు పంపిణీ చేసేటటువంటి ఆ ప్రసాదాలకు అన్నిటికీ అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి భరించబోతున్నారు. అందువల్ల 44 లక్షల రూపాయలు ఒక రోజుకు నిత్యాన్నదాన కేంద్రంలో ఖర్చు అవుతుంది. దాన్ని కూడా సీఎంఏ ఇవ్వబోతున్నారు. అయితే అన్నప్రసాదాల కేంద్రంలో కూడా భక్తులకి అన్నప్రసాదాలు దగ్గరుండి వాళ్ళే వడ్డిస్తారు. దాని తర్వాత వాళ్ళతో కలిసి భోంచేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటికే అన్ని జరుగుతున్నాయి. మరి కాసేపు అన్నప్రసాదాల కేంద్రం వద్ద కూడా ముఖ్యమంత్రి వెళ్ళబోతున్నారు. వెంకటేష్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.